జగన్ ఫోబియా పట్టుకుంది. నిద్రలో కూడా జగన్ కలవరించుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈరోజు కూడా ఉంది. దుష్ప్రచారం చేసినారు, వ్యక్తిగతంగా ఆరోపణలు చేసి నువ్వు లబ్ధి పొంది నువ్వు ఎక్కడ కానీ మీ వచ్చిన వాగ్దానాలు అమలు పరచలేక వైఫల్యం చెంది ఈరోజు జగన్ ఫోబియా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిసిన వారు ఎవరైనా కానీ, ఎందుకంటే ఆ రోజు వారి మామయ్యన ఎన్టీ రామారావును గద్దెదించినప్పుడు కానీ, ఆ నాయకత్వం నుంచి తప్పించి తన నాయకత్వ పగ్గాలు చేపట్టినప్పుడు కూడా ఆరోపణలు ఇటువంటివే. ఎన్టీ రామారావు గారు పైన కూడా వ్యక్తిగతమైన ఆరోపణలు చేసి లబ్ధి పొందాడు. మళ్ళీ బామర్ది హరికృష్ణ పైన కూడా ఇటువంటి ఆరోపణలు చేసి లబ్ధి పొందాడు. ఆ కుటుంబం పైన అంటే రాజకీయాల్లో అతనికి అడ్డు వచ్చేవారు అందరినీ కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలను ఒప్పించలేక ఇటువంటి ఆరోపణలు చేసి ఈరోజు కూడా చేస్తూ ఉన్నారు. జగన్ గారి పైన కూడా ఈరోజు కూడా ఇటువంటి ఆరోపణలే చేస్తున్నారు. ఏదో రకంగా జగన్ గారికి ఈ మరక అంటించి ప్రజల్లోకి తీసుకొని పోవాలనేది కూడా ఈరోజు కూడా చెప్పాల్సిన అవసరం.